హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ నేను ఏమేమి చేశానో ఈ వీడియోలో చూపిస్తానండి. ఉదయం లేవగానే బయటకు వచ్చి చూసేసరికి వర్షం పడుతుంది, అందుకని ముగ్గు అయితే వేయలేదు. ఇల్లు చిమ్మి తుడిచేసాను. ఇంకా కిచెన్లోకి వచ్చేసాను టిఫిన్ చేయడానికి. ముందు రోజే టిఫిన్ కోసం పెసరపప్పు అయితే నానపెట్టాను అనమాట. ఒక గ్లాస్ పెసరపప్పుకి పావు గ్లాస్ బియ్యం తీసుకొని 1-2 సార్లు నీట్గా కడిగేసుకొని వాటర్ వేసి నానపెట్టేశాను. ఎప్పుడూ కూడా పప్పులు కానీ బియ్యం కానీ నానపెట్టేటప్పుడు కడిగే నానపెట్టుకోండి. వాటికి తొందరగా పురుగు పట్టకుండా ఉండటానికి కెమికల్ కలిపిన పౌడర్లు యూజ్ చేస్తుంటారు. పిండి రుబ్బేటప్పుడు కడిగేస్తాం కదా అని అలా డైరెక్ట్గా నానపెట్టేయొద్దండి. చూడండి, పప్పు కూడా చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు వీటిని 1-2 సార్లు కడిగేసుకొని ఆ తర్వాత పిండి రుబ్బేసుకుంటే సరిపోతుంది. నేనైతే మిక్సీలోనే పట్టేస్తున్నాను. మిక్సీ గిన్నెలోకి పెసరపప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర వేసుకోండి. పెసరట్టు టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర పొట్టు పెసరపప్పు ఉంటే వాటితో అయినా వేసుకోండి, ఇంకా దోశల టేస్ట్ చాలా బాగుంటాయి. పిండి మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసి ఈలోపు దోశలు వేసే ముందుగా పిల్లల్ని అయితే రెడీ చేశానండి. వాళ్ళు రెడీ అయ్యి కూర్చున్నారు. ఇంక వాళ్ళకి పెసరట్టు అయితే దోశలు వేసేస్తున్నాను అనమాట. చట్నీ కూడా ముందే మిక్సీ పట్టేశాను. హడావిడిగా ఉందని ఇవన్నీ కూడా వీడియో తీయలేదు. ఇంకా వాళ్ళకి పెసరట్లు అయితే వేసేస్తున్నాను. పిల్లలకి, మా వారికి, ముగ్గురికి. పెసరట్ల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి. అలాగే పెసరట్టు మీద ఎగ్ కూడా వేసాను. వాళ్ళ ముగ్గురికి ఇంకా టిఫిన్ ఇచ్చేసి స్నాక్ బాక్స్, వాటర్ బాటిల్ కూడా అన్నీ కూడా సర్దేశాను. ఇంకా పిల్లలు కూడా టిఫిన్ తినేసి స్కూల్కి అయితే వెళ్ళారండి. పాప అయితే తనే వెళ్తుంది, ఇంకా రిషిని వాళ్ళ డాడీ తీసుకెళ్ళాడు. నేను కూడా తర్వాత టిఫిన్ తినేసి మార్నింగ్ 11కి ఒక షార్ట్ వీడియో పెట్టా కదా, దాన్ని ఎడిటింగ్ చేసుకొని దాన్ని వీడియో అయితే అప్లోడ్ చేసేసానండి. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం వంట కోసం పప్పు చేస్తున్నాను. మెంతికూర కందిపప్పుని వాటర్ వేసి 2 సార్లు నీట్గా కడిగేసుకొని ఇంక అందులో వాటర్, పసుపు కూడా వేసి పొయ్యి మీద పెట్టేసి ఉడికిస్తున్నానండి. నేను కుక్కర్లో చేయట్లేదు. కుక్కర్లో చేయడం అంత హెల్త్కి మంచిది కాదని చెప్పేసి ఇలా డైరెక్ట్గా గిన్నెలోనే ఉడికిస్తున్నాను. పప్పు ఊరక పొంగిపోకుండా ఉండాలంటే ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే పప్పు అనేది ఊరక పొంగిపోకుండా చక్కగా ఉడుకుతుందన్నమాట. నెయ్యి వేస్తే పప్పు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత బియ్యం కూడా కడిగి పెట్టేశాను. పప్పు అనేది ఒక 30% ఉడికింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, కడిగి పెట్టుకున్న మెంతికూర కూడా వేసేసాను. ఒకేసారి కుక్కర్లో వేసినట్టు టమోటాలు, చింతపండు కానీ వేస్తే పప్పు అనేది తొందరగా ఉడకదండి. ఉడకటానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకని మధ్యలో ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటే పప్పు చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, మెంతికూర వేసాం కదా, ఇవి ఉడుకుతున్నాయి కదా. పప్పు అనేది ఒక 70 to 80% ఉడికినప్పుడు కానీ చింతపండు అలాగే టమాటాను కూడా వేసుకుంటే పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. పప్పు ఆల్రెడీ ఉడికిపోయిందండి. దీన్ని ఇంకా పప్పు గుత్తితోటి మెత్తగా మెదిపేసాను. నేను వీడియో ఆన్లో ఉందనుకొని పప్పు మెదిపేసాను. తర్వాత చూస్తే కెమెరా ఆన్లో లేదనమాట. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటాయి కదా. ఇంకా పోపు కోసము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వీటన్నిటిని వేయించుకొని చక్కగా వేపుకున్న తర్వాత ఇంకా పప్పులోకి వేసేసుకొని ఆల్రెడీ మనం పప్పులో పచ్చిమిరపకాయలు వేసాం కదా, దానికి తగ్గట్టు కారం, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని పప్పు కొంచెం ఇక్కడ గట్టిగా ఉంది కదండి, ఉడికేసరికి ఇంకాస్త గట్టిగా అవుతుందని కొన్ని వాటర్ కూడా కలిపి మొత్తం బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పునైతే ఉడికిస్తున్నాను. ఈలోపు పక్క పొయ్యి మీద అన్నం కూడా పెట్టేశాను. పప్పు, అన్నం అవుతాయి కాబట్టి ఇంకా దోశకి బియ్యం నానబెట్టేస్తున్నానండి. నేను ఎప్పుడూ కూడా 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం తీసుకుంటాను. అలాగే పావు గ్లాసు పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు కూడా తీసుకుంటానండి. దోశల టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పొట్టు మినపప్పు కాబట్టి సపరేట్గా నానబెట్టేస్తున్నాను. కలిపి వేస్తే పొట్టు అనేది సరిగ్గా పోదని. వీటిని కూడా 2 సార్లు నీట్గా కడిగేసుకొని తర్వాత నానబెట్టేస్తున్నాను. ఈలోపు పిల్లలు కూడా వచ్చేసారండి. టైం 12-12:30 అయిపోయింది. 12కి బాబు, 12:30కి పాప వస్తుంది కదా. వాళ్ళకి అన్నమై పెట్టేసి ఆ తర్వాత స్కూల్లో కూడా వదిలిపెట్టేశాను.
ఇంకా మధ్యాహ్నం పిల్లలకి ఇంట్లో తినడానికి ఏమీ లేవని చెప్పి రాగి బిస్కెట్లు అయితే చేస్తున్నాను. గోధుమ పిండి రాగి పిండి సమానంగా తీసుకోవాలి. దానికి తగ్గట్టు స్వీట్కి తగ్గట్టు బెల్లం, మీరు షుగర్నైనా తీసుకోవచ్చు. నేనైతే షుగర్తో పెద్దగా చేయనండి, పిల్లలకి బెల్లమే యూస్ చేస్తూ ఉంటాను. ఇంకా నెయ్యి బెల్లం మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేశాను. బెల్లం మెత్తగా వచ్చింది. వంట సోడా చిటికెడు, తినే సోడా ఇది మామూలు ఉప్పు ఉంటుంది కదా, సాల్ట్ వేసేసి మొత్తం బాగా కలిపేశాను. బెల్లంని నెయ్యిలో మిక్సీ పట్టేసాం కాబట్టి మెత్తగా వచ్చేసింది. ఇంక ఇలా చేతితోటి కలిపేస్తుంటే బెల్లం మొత్తం కూడా చక్కగా పిండిలో కలిసిపోయింది. ఇప్పుడు కాగబెట్టి చల్లార్చుకున్న పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయద్దు, మళ్ళీ పిండి అనేది లూజ్ అయిపోతుంది. ఒకవేళ మీకు పిండి లూజ్ అయితే గోధుమ పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం బాగా కలిపేసుకోండి. చూస్తుంటే ఈ ముద్దను ఇప్పుడు చూపిస్తాను చూడండి, రాగి సంగటి ముద్దలాగా అనిపిస్తుంది కదా. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఇది ఇడ్లీ పాత్రలో చేస్తున్నానండి రాగి బిస్కెట్లు. మనకు నచ్చిన సైజుల్లో పిండిని తీసుకొని చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఇలా మధ్యలో ప్రెస్ చేయడమే. ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ముందుగా ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను పొయ్యి మీద ఇడ్లీ పాత్రలో అడుగున సాల్ట్ వేసి ప్రీహీట్ అయితే చేస్తాను ఒక 10 నిమిషాలు. ఈ ప్లేట్స్కి వచ్చేసి కొద్దిగా నెయ్యి రాస్తున్నానండి. మీ దగ్గర నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ అయినా రాసుకోవచ్చు, అవి అంటుకోకుండా ఉంటుందని. వాటి మీద ప్రిపేర్ చేసుకున్న వీటిని పెట్టేస్తున్నాను. వీటన్నిటిని ప్లేట్లు ఒకదానికొకటి పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోండి. ఇవి బేక్ అవటానికి ఎక్కువ టైమే తీసుకుంటుంది కదా, అందుకని. ఇంకొకటి కూడా చేయమని చెప్పారు, నేను రాగి బిస్కెట్లు చేస్తున్నానంటే మా కొద్ది ఇవి చేయమని చెప్పి పిల్లలు చెప్పి స్కూల్కి వెళ్ళారనమాట. ఫస్ట్ వ్లాగ్ అని చెప్పి మొన్న ఒక లాంగ్ వీడియో పెట్టాను కదా, అందులో చేశాను చూడండి. గోధుమ పిండి బియ్య పిండితో కలిపి బెల్లం వేసి అవి చేయమని చెప్పి వెళ్ళారనమాట. అందుకని ఎలాగో టైం ఉంది కదా, అవి బేక్ అవటానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుందని ఇవి కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. గోధుమ పిండిలో బియ్య పిండి, ఎండు కొబ్బరి, సాల్ట్ కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిపేసాను అనమాట. బెల్లం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ముద్దలాగా చేసేసాను. ఈలోపు టైము 4:30 అయిపోయింది. రిషిని ఆల్రెడీ తీసుకొని వచ్చానండి 4కి పిండిని కలిపేసి. సాయంత్రం 4:30 అయింది కదా, ఇంక ఇల్లు చిమ్మేసి ఆ తర్వాత వాటిని ఫ్రై చేద్దామని చెప్పి ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను. ఎంతమంది సాయంత్రం పూట కూడా పొద్దుగొక్క ముందు ఇల్లు చిమ్ముకుంటారో కామెంట్ చేయండి. ఇల్లు చిమ్మేసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని వీటిని కూడా వేపించేస్తున్నాను. వేపుతూనే కొన్ని వేడి చల్లారిన తర్వాత పిల్లలకైతే ఇచ్చాను, వాళ్ళు తింటూ ఉన్నారండి. అక్కడికి టైం 5 అయిపోయింది ఇవి చేసేసరికి. కానీ 2 టేస్ట్లు అయితే చాలా బాగా వచ్చాయండి. స్వీట్ అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇవి కూడా రెడీ అయిపోయాయి కదా. ఆ తర్వాత రాగి బిస్కెట్లు కూడా రెడీ అయిపోయాయి, వాటిని కూడా చూపిస్తాను చూడండి. చాలా చక్కగా వచ్చేసాయి కదా. రాగి బిస్కెట్లకు కూడా స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పై వాటిని చెక్ చేసుకుంటూ అడుగు ప్లేట్లో చెక్ చేయలేదు. పైన ప్లేట్లు 2 నీట్గా మంచిగా వచ్చాయి, కానీ అడుగు ప్లేట్ కొంచెం మాడిపోయాయి అడుగున. మీరు నాలాగా కాకుండా మొత్తాన్ని కూడా చెక్ చేసుకోండి. ఒక ప్లేట్ పాడైపోయింది, ఇంక మిగతా అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. అడిగే కదా తినేయచ్చు అనుకుంటామేమో, రాగి పిండితో కాబట్టి చేదు వచ్చేసాయి, అడుగు కొంచెం మాడినవి. మీరు నాలాగా చేయకుండా మధ్యలో చెక్ చేసుకోండి. అంతేనండి, ఈ వీడియో ఇక్కడికైతే ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా పాపను రెడీ చేసి స్టడీకి పంపించాలి, దోస్తుని పట్టాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.